ఓం శ్రీ సాయిరామ్. అంతర్జాతీయ షిరిడి సాయి సేవా భక్త ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ప్రతి శనివారం జూమ్లో ఎందరో ప్రముఖ వ్యక్తులు వచ్చేసి సాయి ప్రేమతత్వాన్ని అందించడమే కాకుండా సాయి ప్రేమను అందరం ఆస్వాదిస్తున్నాం. మీరందరూ కూడా జూమ్లో పాల్గొనాలని, లేనివారు యూట్యూబ్లో చూసి బాబా ప్రేమను పొందుతున్నారని భావిస్తున్నాం. అంతేకాకుండా ఐఎస్ఎస్బిఎస్టి వారి ఎన్నో కార్యక్రమాలని మనము యూట్యూబ్ ద్వారాగా మనం చూడవచ్చు. మరింత సాయి ప్రేమని, సాయి సమర్థతని తెలుసుకోవాలంటే అందరూ ఐఎస్ఎస్బిఎస్టి ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్ చేయండి. మీరే కాకుండా మీ బంధుమిత్రులందరినీ కూడా సాయి ప్రేమను పొందేటందుకు షేర్ చేయండి. ఓం సాయిరామ్. చేద్దామా? స్టార్ట్ చేయమంటారమ్మా? స్టార్ట్ చేయండి. ఓకే. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. जय गुरुदेव दत्त साईनाथ महाराज की जय. गुरु ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः. अखंड मंडलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः. अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः. अनेक जन्म संप्राप्ते कर्मबन्ध विदाहिने आत्मज्ञान प्रदानेन तस्मै श्री गुरवे नमः. तस्मै श्री साई गुरवे नमः. జై సాయిరామ్ అండి. సాయి భక్తులందరికీ, జూమ్ లో పాల్గొన్న వారికి, తర్వాత యూట్యూబ్ లో వీక్షించేటువంటి వీక్షకులకు, ఈ యొక్క మన జూమ్ మీటింగ్ ఏర్పాటు చేసినటువంటి ఐఎస్ఎస్బిఎస్టి నరసింహరావు గారి సాయి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మనం గత వారం అనుకోని అనివార్య కారణాల చేత కలుసుకోలేకపోయాం. ఈ శనివారం మన అందరి కలయికను ఏర్పాటు చేసినటువంటి మన సమర్థ సద్గురు సాయినాథునికి మరొకసారి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ మనం అంశంలోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. మనం తెలుసుకుంటున్నటువంటి చరిత్ర సామాన్య భక్తుని యొక్క చరిత్ర కాదు. శ్రీ బివి నరసింహస్వామి మనకి యూట్యూబ్ లో ఒక సోదరులు పెట్టారు, మీరు సాయిబాబాను అర్థం చేసుకోవట్లేదు, ఆయన్ని వ్యాపారంగా వాడుకుంటున్నారే తప్ప మీరు ఆయన్ని ఆలింగనం చేసుకోవటం లేదు అనేటువంటిది. నిజమే సార్, మీకంత అర్థమైనంతగా మాకు అర్థమై ఉండకపోవచ్చు. బహుశా మాకు మా హృదయ పీఠాల్లో ఉన్నటువంటి గత జన్మ సంస్కారాల్ని సమూలంగా కూకటి వేలతో పెకలించగల సర్వసమర్థులు సాయినాథుడని తెలుసు. వారిని మేము ఆరాధించేందుకు కావలసినటువంటి ఏకైక ఆయుధం ప్రేమ అనేటువంటి ఆయుధం అని తెలుసు. మీలాంటి జిజ్ఞాసుల ద్వారా తెలుసుకున్నందుకు మరెంతో కృతజ్ఞతగా ఈ విధంగా మమ్మల్ని సాయినాథుడు ముందుకు నడిపించాలని బలంగా కోరుకుంటున్నా. మీ వంటి పెద్దల ద్వారా ఇంకా సాయి తత్వాన్ని, ఎలా బాబా గురించి ఇంకా తెలుసుకోవాలనేటువంటి హృదయ పరితాపంతో ముందుకు వెళ్తాం. మీకు ధన్యవాదాలండి. ఇలా మనం ఇంకా బివి నరసింహస్వామి యొక్క జన్మ వృత్తాంతం నుంచి ఆయన చేసుకున్నటువంటి ఒక సంసారిక జీవితం, ఒక హద్దు,
తర్వాత ఆధ్యాత్మిక అన్వేషణ మరో హద్దు. ఇప్పుడు ఆధ్యాత్మిక దాహాన్ని తీర్చుకున్నటువంటి సాధకుడు కావచ్చు, ఒక అన్వేషకుడు కావచ్చు, దానిని 10 మందికి పంచాలనేటువంటి తాపత్రయాన్ని కలిగినటువంటి నరసింహస్వామిని గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఇక్కడ ఆయన మనం గతంలో విని ఉంటారు మీరు చక్కగా. మనకు 2 భాగాలు ఉన్నాయి. దాంట్లో ఆయన జననం ఏమిటి, ఆయన తల్లిదండ్రులు ఏమిటి, ఆయన కోల్పోయిందేమిటి, తిరిగి పొందిందేమిటి, ఎంతమంది మహాత్ముల్ని ఆయన దర్శనాన్ని పొందాడు, ఆ మహాత్ముల సాంగత్యంతో తనలో ఎటువంటి మార్పుల్ని తీసుకొచ్చుకోగలిగాడు, ఇటువంటి అనేక అనేక అంశాలను తెలుసుకుంటూ ఆయన అంటారు 1941లో జరిగేటువంటి ఒక ఉపన్యాసంలో స్వామివారు చెప్తారట, 1925లో నుంచి స్టార్ట్ అయినటువంటి నా యొక్క ఆధ్యాత్మిక ఆకలి, నా ఆకలి షిరిడి 1936 సాయి సమాధి మందిరంలో నా గురువు సమక్షంలో చక్కగా ఆకలి తీరింది. అది అంతగా ఎక్కువగా తినేశాను, ఆకలికి మించి నేను ఎక్కువ తీసుకున్నాను, దాన్ని పంచేందుకు ఇలా అంటే ఆయన అంటారు, నిజంగా ఆ అనుభూతి కలిగినప్పుడు అటువంటి అనుభూతి మనందరి జీవితంలో కూడా కలగాలని ప్రగాఢంగా కాంక్షిస్తూ ఉన్నాము. ఎందుకంటే తానే నేనైనటువంటి స్థితిలో ఇంకా నీవు నేను అనేటువంటి భేదము తారతమ్యము ఎక్కడుంది? ఆ తల్లి బాపుబాయమ్మ అనేటువంటి ఆవిడ అక్కడ పండరీపురంలో స్వామికి ఏదైతే చెప్పిందో ఆ అనుభూతిని 18 ఏళ్ల కిందట సమాధి అయిపోయిన సాయి యొక్క చిత్రపటంను దర్శించినంత మాత్రమునే పొందాడు ఒక మానసిక శాంతన. అక్కడ ఏమన్నా ధ్యానాలు తపస్సులు ఇంకోటి ఏమన్నా చేశాడా? ఒక్క దర్శనం అంటే ఎంతెంతో మంది గురువుల దగ్గర నుంచి నేర్చుకుంటూ చేసుకుంటూ చేసినటువంటి ఆ 12 ఏళ్ల తపస్సు ఆ సమాధి మందిరంలో ఫలించి ఆయన అంటాడే, నా కణము అణువు నేను తప్ప ఇక్కడ ఈ విశ్వంలో అనంతంగా అన్యమైనది ఏదీ లేదు అంటే తనలోనే ఉన్నటువంటి అంతరాత్మగా పరమాత్మ జ్యోతి అయి ప్రకాశిస్తున్నటువంటి సాయినాథుణ్ణి అంతటా దర్శించాడు మన బివి నరసింహస్వామి అనేది మనకి అర్థమవుతూ ఉంది. అంతవరకు మనం తెలుసుకున్నాము. సరే, మనము చాలా మంది చెప్తుంటారు, ఆధ్యాత్మిక జిజ్ఞాసులు కావచ్చు, అన్వేషణలో సాధనా మార్గంలో వెళ్ళేటువంటి వాళ్ళు కావచ్చు, మనం ఏంటో మన సాధన ఏంటో చేసుకుంటూ చక్కగా జీవించేస్తే సరిపోతుంది, ఆ లబ్ధిని పొందితే సరిపోతుందని. కానీ బివి నరసింహస్వామి ఏం చేశాడు? ఆ 1936లో తాను పొందినటువంటి ఆ దివ్యానుభూతి చేత ఇక్కడ ఉండేటువంటి మూర్తి సామాన్యమైన మూర్తి కాదు, ఇది పరమాత్మ విశ్వమంతా నిబిడీకృతమై ఉన్నటువంటి ఒక పరం జ్యోతి. ఆ పరం జ్యోతి యొక్క ప్రకాశాన్ని ఈ విశ్వమంతా వ్యాప్తి చెందించాలనేటువంటి తీవ్రమైన తపనతో, అప్పటికే చూడండి మనం గతంలో కూడా చెప్పుకున్నాం, 62 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి ఒక వృద్ధుడు ఆత్మ సాక్షాత్కార అనుభూతిని పొంది ఆధ్యాత్మిక ఆకలిని తీర్చుకొని తరువాత తన యొక్క సరే నిశ్చింతగా నేను వచ్చినటువంటి ప్రయాణం ఇంతటితో అయిపోయిందని కూర్చోకుండా, అరే ఈయనను గురించి ఎక్కడ అసలు ఈయనని దర్శించినటువంటి భక్తులు ఎవరున్నారు, ఈయన ఏంటి, ఎలా ఈయన్ని ప్రపంచ వ్యాప్తం చెయ్యాలనేటువంటి ఒక తీవ్రమైన ఆలోచనతో అక్కడనే 1936లోనే అక్కడి నుంచే ప్రారంభించేశాడు. ఒక రకంగా చెప్పాలంటే సాయి ప్రచార ఉద్యమం. ఆ ఉద్యమం ఎలా ఉంది? అబ్దుల్ బాబాను కలిశాడు, దాసగనును కలిశాడు, శ్రీ ఎంబి రేగేని కలిశాడు, ఇంకా ఆ రకరకాల వ్యక్తుల్ని కలుస్తూ ఉన్నటువంటి సందర్భంలో పూణేలో శ్రీ పి అవస్థే గారి కుమారుడితో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఆ కుమారుడు వచ్చి అవస్థే దగ్గరికి తీసుకువెళ్ళినప్పుడు అవస్థే ద్వారా సాయి యొక్క ఇంకా నిగూఢమైనటువంటి తత్వాల్ని, ఆ నిగూఢమైన లీలా విభూతుల్ని విని ఆశ్చర్యపోయాడట బివి నరసింహస్వామి.
అప్పటి నుంచి ఇంకా మరలా తీవ్రతరం చేశాడు. అవస్థ ఎప్పుడు వెన్నంటి ఉండి స్వామిని తనకు తెలిసినటువంటి భక్తజనులు అందరి వద్దకు తీసుకువెళ్తూ అందరితో పరిచయ కార్యక్రమాలను చేస్తూ అక్కడ మరాఠీ భాష అప్పటికే కొంచెం నేర్చుకుని ఉన్నప్పటికీ స్వామి మరాఠీ భాషలో అనువదించేదానికి ఇంగ్లీష్ లో ఉన్న సాయి సచ్చరిత్రని మరాఠీ భాషలో ఆయనకి చెప్తూ ఇలా వారి లీలని రాసుకునేలాగా ప్రేరేపించేదానికి ఎంతో మంది భక్తులు అంటే 1900 చూడండి ఆయన ఎక్కడ పాదం పెట్టినా అక్కడ ఉన్నటువంటి మహాత్ముణ్ణి విశ్వవ్యాప్తం చేసినటువంటి ఒక గొప్ప దార్శనిక మూర్తి మన బివి నరసింహస్వామి. అరుణాచలంలో ఉన్నాడు, తన సాధన తను చేసుకుంటూ రమణ మహర్షి యొక్క ఆధ్యాత్మిక తత్వాన్ని ప్రపంచానికి పరిచయం చేశాడు ఆత్మ సాక్షాత్కారం అనేటువంటి పుస్తకం ద్వారా. అక్కడ 1936లో తన గురు సాకోరిలో ఉన్నాడు. సాకోరిలో ఉపాసని మహారాజు యొక్క ఆ భగవత్ తత్వాన్ని ఆయన యొక్క లీలా విభూతుల్ని విశ్వవ్యాప్తం చేసి ఉపాసని బాబా దగ్గరికి ఎంతో మంది పిచ్చుకల్ని లాగాడు మన బివి నరసింహస్వామి. బాబా అంటారే నా ఖజానా నిండుగా పొంగి పొరుతుంది, రావాల్సిన వాళ్ళు ఇదిగోండి తాళాలు ఇస్తాను తీసుకెళ్ళండి అంటే అలా గుణపాల కొద్ది త్రవ్వి అనంతమైన అవిరామ కృషి చేసి మనందరికీ ఒక అమృత భాండాన్ని అందించినటువంటి అద్భుత యోగీశ్వరులు మన శ్రీ బివి నరసింహస్వామి. ఆ యొక్క నిజంగా 18 ఏళ్ల పాటు నిశ్చిప్తంగా దాచుకున్నటువంటి అనంతమైన తన దివ్య జ్ఞాన శక్తిని అంతా కూడా బివి నరసింహస్వామికి ఆ క్షణంలోనే దారబోసి వేశాడేమో బాబా అనిపిస్తుంది ఆయన జీవిత గాథను వింటూ ఉంటే. అలా చేసుకుంటూ ఆ ప్రయాణం సాగుతున్నటువంటి సందర్భంలో కొంతమంది భక్తులు కొంత సందేహాన్ని వ్యక్తం చేశారట. ఏంటంటే అయ్యా నువ్వు భాష తెలియని వాడివి కాబట్టి నువ్వు ఇదిగో ఇక రాసుకుంటాను అనేటువంటి దాంట్లో ఎవరైనా అనుభవాలు కలిగినా కలగకపోయినా ఏదో రకంగా వచ్చి నీకు చెందవచ్చు. ఇలా కొన్ని సందేహాల్ని స్వామిలో జనింపజేశారట. అప్పుడు ఎలా అని చెప్పి కొన్నిటిని అప్పుడు బాబాని అడుగుతాడు, అన్నీ చేసేవాడివి అన్నింటినీ అమర్చేవాడివి నీవే కాబట్టి నీవే చెయ్యే అని చెప్పి ఒక చోట సరే ఈ లీలలు ఇవన్నీ సేకరిస్తున్నాము. ఒక తన స్నేహితుడు గొప్ప మహాత్ములతో సాంగత్యాన్ని కలిగిన వాడు, అభేద స్థితిని చూడనివాడు, అసూయ ద్వేషాలు లేనటువంటి వాడు, అందరి యందు పరమాత్మను దర్శించగలిగినటువంటి ఒక దార్శనికుడైనటువంటి స్నేహితుడు అంటాడట, అయ్యా నువ్వేదో రాసుకుంటూ వెళ్ళిపోతున్నావు, బాబా లీలల్ని చేస్తూ ఉన్నావు అందరి నుంచి సేకరించి అంటే. మద్రాసులో ఉండే సండే టైమ్స్ పత్రిక ద్వారా ఆయన యొక్క ఈ స్వీకరించినటువంటి ఆ అనుభవాల వరవడి జరుగుతూ ఉంది కదా, అలా రాసుకుంటూ పోతున్నావు. దీన్ని అన్నిటినీ విని సామాన్యమైనటువంటి వాళ్ళు కానీ కొంత మిడిమిడి జ్ఞానం ఉన్న బాబా అంటే మాయల గారడి చేసేటువంటి వాడు అనుకునేటువంటి భ్రమలో పడేటువంటి ప్రమాదం ఉంది. ఎందుకు అంటే మన సాయినాథుడు చేసిన అంతే కదా, మొదట ఫకీరుగా వచ్చాడు, ఎవరో తెలియదు, తర్వాత ఆయన వైద్యుడిగా ఉన్నాడు, తర్వాత ఒక విషయగా చేసుకుంటూ జీవిస్తూ తనని ఇచ్చేశాడు. కానీ అక్కడ అప్పుడు అర్థమైందట. ఆయన అంటాడు బాబా దగ్గర కూర్చొని, బాబా ఒక అందమైన భవంతిని నేను నిర్మించాలనుకుంటున్నాను, ఆ భవంతిలో ఏ ఇటుకను ఎక్కడ అమర్స్తే ఆ అందమైన భవంతి ఆకృతి దాలుస్తుంది, దాన్ని నాకు తెలియజేయవయ్యా, అటువంటి దాన్ని నాకు కలిగించమని చెప్పి ప్రార్థిస్తాడనమాట. అక్కడ రామకృష్ణ పరమహంస యొక్క తత్వాన్ని ఇక్కడ బాబాను ఏదో కేవలం ఒక దేహదారిగానో ఒక ఫకీరుగానో ఒక యోగిగానో ఒక అవధూతగానో చూసి ఉన్నట్లయితే ఈ యొక్క బివి నరసింహస్వామి అలా అడిగి ఉండడు బాబాని. ఎందుకు అంటే అంతటా నిండి ఉన్నటువంటి బ్రహ్మతత్వంగా ఆయన చూశాడు కాబట్టి. ఇంకా తర్వాత లేలో చెప్తారు. ఇక్కడ రామకృష్ణ పరమహంస మనకి భక్తి యోగంలో పరాకాష్ట రామకృష్ణ పరమహంస, యోగానికి పరాకాష్ట మన షిరిడీ సాయినాథుడు, జ్ఞానానికి పరాకాష్ట భగవాన్ రమణ మహర్షుల వారు. ఇటువంటి ఈ ముగ్గురు యొక్క ఇదిలో రామకృష్ణ పరమహంస కాళీమాతను పూజించేటప్పుడు అంటాడంట. ఆయన కాళీమాత అంటే మనందరం ఏమనుకుంటాము, శక్తి పీఠాలు, శక్తి మాతల్లో ఒక శక్తి స్వరూపిణి కాళీమాత అనుకుంటా.
కానీ ఆయన యొక్క దృష్టిలో, ఆయన హృదయంలో కాళీమాత యొక్క రూపం ఏంటి? విశ్వమంతా నిండి ఉన్నటువంటి శక్తి ఏదైతే ఉందో, జగన్మాతగా ఆకారాన్ని ధరించినటువంటి తల్లి అని చెప్పి ఆయన అంటాడంట. కాళీమాత దగ్గరికి, అమ్మా, నిన్ను శక్తి దేవతగా పూజించి ఆరాధించేటువంటి భక్తుడు పూజారిని నువ్వే ఎంచుకొని నీ యొక్క ఉపచారాలు చేయించుకో తల్లి అని ప్రార్థించేవాడట. అట్లా మన యొక్క వివి నరసింహస్వామి కూడా బాబాను ప్రార్థించి చక్కగా ఒక్కొక్క భక్తుడి అనుభవాన్ని, ఆ అనుభవంలో అతను ఎలాంటి స్థితిలో బాబా దగ్గరకు వచ్చాడు, బాబా ద్వారా ఏం పొందాడు, ఎలాంటి బాబాలో ఎలాంటి సర్వజ్ఞత లక్షణాలు ఉన్నాయి, ఎలాంటి సర్వాంతర్యామి తత్వపు లక్షణాలు ఉన్నాయి, వీటన్నిటిని విశదీకరిస్తూ ఆ చక్కటి ఇదిని రాశాడట. అలా 1939 వరకు అసలు షిరిడీ సంస్థానమే ఆశ్చర్యపోయిందంటే ఆలోచించి. షిరిడీ సంస్థానం 1936 తర్వాత ఈయన రాసినటువంటి ప్రచురణల ద్వారా ఏంటి, సండే టైమ్స్ లో పత్రికల్లో ప్రచురణ జరిగేటువంటి దాని ద్వారానే షిరిడీకి, అంటే బాబా సశరీరంతో ఉండి బాబాను ఆరాధిస్తున్న భక్తులు కూడా పొలోం అంటే ఒక 10 మందో 15 మంది మించి వచ్చేవాళ్ళు కాదట ఆ సమాధి మందిరానికి. ఎప్పుడైతే ఇలా వ్యాప్తి చెందించాడో, భక్తుల దగ్గరికి పోయి అనుభవాన్ని సేకరిస్తూ అందరినీ అడుగుతూ వస్తున్నాడో, షిరిడీకి జనసంద్రం యొక్క తాకిడి తాకుతూ వచ్చింది. తర్వాత ఆ షిరిడీ సంస్థానం ఏర్పాటు ఉంది. షిరిడీలో అప్పుడు ఒక భక్తజన మండలి అనేది ఏర్పాటు జరిగిందట. ఇలా ఆయన 1939 తిరిగి మద్రాసుకు వచ్చేసాడు మన బివి నరసింహస్వామి. వచ్చి ఊరికే ఉన్నాడా? లేదు. మద్రాసులో వచ్చి సాయి సమాజ్ అనేటువంటి ఒక వ్యవస్థ, ఒక సంస్థని రూపుదాల్చాడు. వాస్తవానికి ఆయన 36 నుంచే ప్రచార ఉద్యమాన్ని ప్రారంభించేసినట్టే లెక్క. దానికంటూ ఒక కేంద్ర బిందువుగా మద్రాసులో సాయి సమాజ్ను వ్యాప్తి చేసి 1943 వరకు అనేక చోట్ల ఆయన యొక్క అవిరామ కృషి జరుగుతూనే ఉంది. ఇలా జరుగుతున్నటువంటి సందర్భంలో ఆయన 1940 నుంచి ఇంకొక ప్రణాళికలు కూడా మొదలు పెట్టాడు స్వామి. ప్రవచనాలని 1940 నుంచి 1953 వరకు ఆయన తిరగనటువంటి ప్రదేశాలు కానీ, ఆయన తిరగనటువంటి రాష్ట్రాలు కానీ లేవంటే అతిశయోక్తి కాదు. ముంబై, పూణే, బరోడా, ఇట్లా ఒక చోటేంటి అనేక చోట్ల ఆయన ప్రవచనాలు. షిరిడీలో భక్తుల యొక్క ఆ లీలా విభూతుల్ని స్వీకరించేటువంటి మార్గంలో కూడా దాసగను ఎంబి రేగేలతో కలిసి ఆయన ఎన్నో చోట్ల ముంబాయి, పూణే, ఇట్లా ఎన్నో చోట్ల ఉపన్యాసాలను ఇచ్చేవాడు స్వామి సాయి తత్వాన్ని గురించి. అంట ఆ తత్వ ప్రచారాలకు ఎప్పుడైతే బాబా గారు సశరీరంతో ఉండగా దాసగను హరికథలకు ఆకర్షితులైనటువంటి ఆ భక్త జనము షిరిడీకి రాబడ్డారో, అలా సాయి యొక్క బివి నరసింహస్వామి ఉపన్యాసాల ద్వారా మళ్ళా మా సాయికి చేరువయ్యేందుకు ఎంతో మంది ఉబలాట పడ్డారట. అంతటి ఇది ఇక్కడ 1940లో స్థాపించాడు. 1940 నుంచి 1970 వరకు ఈయన ఏం చేసేవాడంటే, బాబా యొక్క ఈ సాయి సమాజ్ యొక్క ఆధ్వర్యంలో బాబా యొక్క క్యాలెండర్స్, బాబా యొక్క ముఖ చిత్రాలు, బాబా యొక్క చిన్న చిన్న ప్రతిమలు, చిన్న చిన్న డాలర్లు, ఉంగరాలు, ఇలా అనేక రకాలవన్నిటినీ తయారు చేసి షిరిడీలో ఉన్న దుకాణదారులు కూడా పంపించేవారంట. ఇక్కడ అందులో ఎప్పుడు స్వామివారు ఒక జోలి తగిలించుకుంటే ఆ జోలిలో ఎప్పుడు బాబా గారి ఊది పొట్లాలు మరియు ఆ స్వామి చిన్న చిన్న క్యాలెండర్ సైజ్ అంతా జోబిలో పెట్టుకుంటాం కదా, బాబా యొక్క ఫోటోలు మరియు చిన్న చిన్న బాబా యొక్క వెండి పాదుకులు ఇవి ఉండేవట. అవి భక్తులకి ఇస్తూ ఉండేవాడట. ఆయన కనిపించిన వాళ్ళందరికీ ఇలా చెప్తూ చేస్తూ ఉండేవాడట. ఆ 1970 వరకు షిరిడీకి సంస్థానానికి పంపిస్తున్నారు. సంస్థానాన్ని వాళ్ళు స్వామిని కూడా వాళ్ళ సంస్థానంలో ఒక సభ్యుడు, ఒక కార్యదర్శిగా ఉండేందుకు స్వామివారి అనుమతి తీసుకొని స్వామివారిని వారి కార్యకలాపాల్లో భాగస్వామిని చేసుకున్నారట. సరే, ఇలా ఉన్నటువంటి సందర్భంలో ఆయన 1943లో ఈ యొక్క మైలాపూర్ లో మనకి ఇప్పుడు ఏర్పడ్డటువంటి ఏదైతే ఉందో సంస్థ, అది అనేక రకాలుగా ట్రిపుల్ ప్లేన్ మద్రాసులో అనేక చోట్ల ఒక చోట స్థాపింపబడింది, ఒక చోటకి మార్చబడుతూ వస్తుంది. అంటే
శాశ్వత స్థిరత్వం లేదనమాట. తవ ఎక్కడ పెడితే అక్కడ. ఇలా ఒకసారి ఎవరో మద్రాసులో ఆ మైలాపూర్ అటువంటి దగ్గర ఒక పెద్ద భవంతి ఉంటే ఆ భవంతిని వదిలేసి వెళ్ళిపోతున్నారనేటువంటి వార్త స్వామివారి చెవిలో పడిందట. ఏంటి దాని పూర్వపరత్రాలని పరిశీలిద్దామని చూస్తే ఎందుకు వెళ్ళిపోతున్నారు అని చెప్పి ఆ గృహస్థుల్ని అడిగినటువంటి సందర్భంలో అక్కడ ఏదో భయం వేస్తుందని చెప్పి ఎవరో అక్కడ ఉండకుండా అక్కడ దాన్ని దెయ్యాల కొంప అని చెప్పి వదిలేశారట. ఈయన చిక్కిందే సందు ఇది మనకని చెప్పి పెద్ద బాబా గారి యొక్క చిత్రపటాన్ని ఒకదాన్ని ఆ యొక్క ఇంట్లో పెట్టేసి అక్కడ తన యొక్క సాయి సేవా సమాజ్ యొక్క కార్యక్రమాలని చేయడం మొదలు పెట్టాడట. అంటే ఎవరు వాడుకోనటువంటి భవంతిని తన గురుదేవుల యొక్క కార్యకలాపాలకు వాడుకుంటూ సత్కర్మల చేత అక్కడ ఇంటిని, అంటే చాలా మంది అంటారు చూడండి, గంజాయి వనంలో తులసి వనంలో గంజాయి మొక్కలా ఉన్నారు ఒక చెడువాన్ని చూసి. అక్కడ ఉన్న చెడును కూడా తన యొక్క సత్సంకల్పంతో సమూలంగా నాశనం చేసి తన గురువు యొక్క కార్యకలాపాలు చేసేటువంటి ఒక పెద్ద సంస్థానంగా దాన్ని రూపుదిద్దుకున్నారు. అదే ప్రజ్ఞాపాఠవాలు కలిగినటువంటి ఆ దార్శనికుడి యొక్క గొప్పతనం. అలా అక్కడ మైలాపూర్లో అలా ఉంది. కొద్ది రోజులకి దాన్ని తీసేశారు. తర్వాత మరలా ఇంకా ఇట్లా కొద్ది రోజులకి ఒక భవంతి నుంచి ఇంకొక భవంతి ఎక్కడో ఖాళీ ఉందని తెలిసిందట. ఆ భవంతి ఏంటయ్యా అని చూస్తే అక్కడ ఇంట్లో వాళ్ళు ఎందుకు ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు అనుకుంటే ఆయన అంటాడు, ఆ నంజుయార్ అనేటువంటి అక్కడ ఒక పిల్లి చనిపోయింది, ఆ పిల్లి చనిపోయిన ఇంట్లో మేము నివసించేదానికి మాకు యోగ్యత కాదు అన్నారంట. మరలా ఆ ఇంట్లో జరబడ్డాడు. అక్కడ కార్యకలాపాలు చేయడం మొదలు పెట్టాడు. తర్వాత మరి కొద్ది రోజులకి ఒక భవంతి ఆ నంజుయార్ వాళ్ళ కుటుంబ సభ్యులు ఒక ఆయన దీన్ని సాయి సేవా సమాజ్కి ఇచ్చేసి వెళ్ళిపోయాడు కదా, వాళ్ళ మనవడు వచ్చి ఆ యొక్క భవంతి మాకు తన కుటుంబంలో ఉండేటువంటి వ్యక్తులకు అవసరార్థం కావాలి అని చెప్పి కోర్టుకేస్తారు. త్యాగరాజన్ అనే ఆయన కలగజేసుకొని, సరే అది అలా ఉంటే ఉంది, ఇదిగో దానికి ముందు చాలా పెద్ద ఖాళీ స్థలం ఉంది, ఆ ఖాళీ స్థలంలో మీరు డేరాలు వేసుకుంటారో లేకపోతే ఏది చేసుకుంటారో అక్కడ మీరు చక్కగా ఉండండి అని చెప్పి చెప్తారనమాట. సరే అది చాలా విశాలమైనటువంటి స్థలము. ఆ స్థలంలో కొంచెం రేకుల షెడ్ లాగా అట్లా వేసి కార్యకలాపాలను కొనసాగిస్తూ వస్తారు నరసింహస్వామీజీ. అలా సాగిస్తూ వస్తున్నాడు. ఇక్కడనే 1940లో ఒక పుస్తకాన్ని మనకి ఆయన అందిస్తారనమాట. సాయిబాబా దర్శనం అనేటువంటి ఒక పుస్తకాన్ని ఆయన మనకు అందిస్తారు. ఇలా అనేక రకాలు ఒప్పందాలు, మహావాక్యాలు, బాబా యొక్క జీవిత చరిత్ర 4 వేలం రూపంలో, అంటే 4 భాగాలుగా బాబా యొక్క దాన్ని సాయి మననం అనేటువంటిది కీర్తన పెద్దగా తెలుగులోకి ప్రాశస్త్యం కాలేదు. కొరవన్నీ కూడా తెలుగులో, తమిళంలో, కన్నడ భాషల్లో, ఇంగ్లీష్ భాషల్లో 4 భాషల్లో విపరీత ప్రచురణలు. 11 నెలల్లో 23 ముద్రణలు పైన జరిగాయి. అంటే 23 సార్లు అవి జరిగాయంటే ఇంకా చూడండి ఆ పుస్తకాల యొక్క దానికి ఆకర్షితులైన వాళ్ళు, దాంట్లో ఉన్న అంశాలకు ఆకర్షితులై సాయిని గురించి తెలుసుకోవాలనుకునేటువంటి జిజ్ఞాసపరులు ఎంతమంది లభ్యమయ్యే ఉంటారు. 1943 నాటికి 1939-40లో కదా ప్రారంభించాడు. 43 నాటికి 65 శాఖల్ని ఈ యొక్క సాయి సేవా సమాజ్ యొక్క శాఖలుగా ఇచ్చి అఖిల భారత సాయి సేవా సాయి సమాజ్ అనేటువంటిది రూపుదిద్దుకుంది స్వామి వారి చేతుల మీద. అంటే ఆయన ఎంతటి ఒక ప్రజ్ఞ కాదండి, ఒక రచన చేస్తున్నాడు, ఒకవైపు రచన కొనసాగిస్తున్నాడు, పక్క సాయి సుధా అనేటువంటి పత్రికకు కావలసినటువంటి సంపాదకాన్ని అన్నిటినీ అందిస్తూ ఉన్నాడు. మరొక పక్క సమాజ యొక్క వ్యవస్థాపకుడుగా అన్ని శాఖల్లో ఉన్నటువంటి మంచి చెడుల గురించి చర్చలు, ప్రత్యుత్తరాలు ఇలా సాగిస్తూ అనేక చోట్ల కలకత్తా, పూణే, మహారాష్ట్ర ఎక్కడంటే ఒక చోటని కాదు, ఎక్కడ ఎవరు పిలిస్తే అక్కడికి వెళ్ళిపోవడం, సాయిని గురించి చెప్తూ ఉండడం, అవిరామ కృషి చేస్తూనే ఒక రోజుకి 18-20 గంటల పాటు నిరంతరం భగవత్ సాధన, భగవంతుని యొక్క కార్యకలాపాల కోసమే సమయాన్ని వినియోగిస్తూ వచ్చాడు. అంటే ఆ యొక్క నరసింహస్వామి యొక్క అకుంఠిత దీక్ష ఎటువంటిదో మనం ఇక్కడ గుర్తించవచ్చు. ఇక్కడ ఇంకొక విషయం, మనం స్వామిలో ఉన్నటువంటి సర్వజ్ఞత, అంటే ఆ యొక్క విఠోబా అమ్మ అందరూ చూసేవాళ్ళు విఠోబా అని చెప్పింది కదా అమ్మ.
దాన్ని నిజంగా స్వామి తన జీవితంలోకి తీసుకురాగలిగాడా అనే దానికి ఒక చిన్న ఉదాహరణగా ఉపాసిని మహారాజ్ దగ్గరికి ఒకరోజు అక్కడ ఉన్న సందర్భంలో తిరిగేటువంటి సందర్భంలో ఉపాసిని మహారాజ్ దగ్గరికి ఆశ్రమంలో ఒకరోజు వెళ్తారంట. వెళ్ళినప్పుడు అక్కడికి రామ్గిరి బాబా అనేటువంటి ఒక యోగీశ్వరులు వస్తారు. ఆ వచ్చిన తర్వాత అక్కడ అన్న సంతర్పణ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయట. అన్నదానం జరుగుతూ ఉంది. అన్నదానం జరుగుతున్నటువంటి సందర్భంలో ఒడివడిగా ఒక కుష్టి ఒడివడిగా కూడా కాదు, నడవలేక నడుస్తూ పడుతూ లేస్తూ ఒక జుగుప్సాకరమైనటువంటి రూపంతో పెదాలన్నీ చితికిపోయి చీము నెత్తురు కారుతూ ఒక కన్ను లొట్టబడి బయటకు వచ్చిందా అంటూ గుడ్డు వేలాడుతూ అంత కురూపిగా ఉన్నటువంటి ఒక కుష్టి వ్యాధిగ్రస్తుడు ఆశ్రమంలోకి వచ్చాడట. ఆశ్రమంలోకి రాగానే ఉపాసిని బాబా రామ్గిరి బాబాకు చెప్పాడట, ఆ కుష్టి వ్యాధికి ఒక పల్లెంలో అన్నం కలిపి పెట్టమని చెప్తాడంట. అలా సరే, రామ్గిరి బాబా ఉపాసిని మహారాజు యొక్క ఆజ్ఞ కదా, ఏమీ చేయలేక ఆ పల్లెంలో ఆహారాన్ని కలిపి ఆ కుష్టి వ్యాధికి పెట్టాలని చెప్పి తీసుకెళ్లి ఆ కుష్టి వ్యాధికి అలా ముద్దలు నోటికి అందించేటువంటి సమయంలో అతని పెదాలకు ఉన్నటువంటి చీము రక్తము తన చేతులకు ఎక్కడ అంటుకుంటాయా అన్నంత జాగ్రత్తగా అతని నోటికి అందిస్తూ ఉంటే అతను అందుకోలేక, అంటే నోటి నుంచి ఆ చొంగ కారుతూ ఉంది, అందుకోలేక సగం మాత్రమే లోపలికి వెళ్తుంది, మిగతా కొంత భాగం నేల మీద పడిపోతూ ఉందట. అలా సరే చూశాడు. కొద్ది సమయానికి తర్వాత ఆయన ఉపాసిని మహారాజు అన్నాడట, అదిగో అక్కడ కింద పడిన ఆహారము, ఆ పల్లెంలో అతనికి పెడుతున్న ఆహారం ఏదైతే ఉందో దాన్ని నీవు తీసుకొని తినమని చెప్పి రామ్గిరి బాబాకు చెప్తాడంట. రామ్గిరి బాబాకు చెప్పగానే రామ్గిరి బాబా చాలా తటపటాయిస్తాడు. ఆ కింద పడ్డటువంటి ఆ నోటికి తగిలి కింద పడినటువంటి మెతుకులకు కొంచెం కొంచెం ఆ చీము రక్తం, ఒక రకమే చెప్పాలంటే ఒక చాలా అసహ్యం అది కలుగుతూ ఉన్నటువంటి కానీ అలా 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 ఎతికి తీసుకొని ఆ 8 ముద్దలు అది బలవంతంగా ఒక మాత్ర నోట్లో వేసుకున్నట్టుగా వేసుకొని మింగేశాడట. అప్పుడు ఉపాసిని మహారాజు అక్కడే నిలబడుకుని ఉన్నటువంటి నరసింహస్వామి వైపు అలా చూశాడట. ఆ నరసింహస్వామి గబగబా వచ్చేసి ఆ రామ్గిరి బాబా చేతిలో ఉన్నటువంటి ఆ పళ్ళ్యాన్ని మరి కింద పడ్డ కొంచెం ఆహారాన్ని తీసుకొని ఆకలి అవుతుందా అన్నట్టుగా జరజరా తినేశాడట. ఈయన ఎప్పుడైతే అలా తినేశాడో ఇక్కడ కుష్టి వ్యాధిగ్రస్తుడుగా ఉన్నటువంటి ఆ వ్యక్తి ఒడివడిగా నడుచుకుంటూ, అంటే నడవలేక వచ్చిన వ్యక్తి ఒడివడిగా నడుచుకుంటూ బయటికి వెళ్ళిపోయాడట. అప్పుడు ఉపాసిని మహారాజు అంటాడు రామ్గిరి బాబాతో, ఇప్పుడు వచ్చిన వాడు ఎవరనుకుంటున్నావు అని చెప్పి. అది ఆ నరసింహస్వామి గుర్తించాడు కాబట్టే అతను అసహ్యాన్ని, అంటే ఎవరిలో అణువున పరమాత్ముడు నిండి ఉన్నాడని చెప్తూ ఉన్నాము ఒకవైపు, ఎక్కడి నుంచి ఈ భేదభావం పుట్టుకొచ్చి అది రోగి నుంచి వచ్చేటువంటి ఇది ఒక అనన్య భావ కాదు, అన్య భావన ఇక్కడ ఉంది. కాబట్టి ఆహారాన్ని స్వీకరించిన, అంటే భగవంతుడు ఎప్పుడు ఏ రూపంలో వచ్చి మనల్ని పరీక్షిస్తాడో, ఏ రూపంలో వచ్చినా ఆ భగవత్ తత్వాన్ని అంగీకరించగలిగినటువంటి స్థితి నరసింహంలో ఉంది అని చెప్పి రామ్గిరి బాబా ద్వారా అందరికీ తెలియజేస్తాడట. ఆయన వచ్చింది ఎవరో కాదు, మన సాక్షాత్ షిరిడి సాయినాథులే. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే, స్వామి ఎవరు కూడా ఒక ప్రగాఢమైనటువంటి పట్టుదల, పట్టితే ఉడుం పట్టు పట్టాలి, అంతేగాని ఏదో వచ్చిందంటే చేసుకుంటూ పోవడం, ఒక రకంగా అనేక రకాల అనుభవాలు కలుగుతూ ఉంటే భగవంతుని అంటి పెట్టుకోవడం, దుఃఖాలు కలుగుతున్నాయంటే విడిసి దుప్పడు కప్పి కొనుక్కోవడం, ఇలా ఉండకుండా ఉండేటువంటి జీవితం కూడా మనకి మన బివి నరసింహస్వామి ద్వారా తెలుస్తుంది. ఒకసారి ఈయన బివి నరసింహస్వామి యొక్క పూర్వ ఆశ్రమ స్నేహితుడైనటువంటి శుద్ధానంద భారతి స్వామి షిరిడీకి వస్తాడట. షిరిడీకి వచ్చి ఆ శుద్ధానంద భారతి స్వామి నరసింహస్వామిని చూడగానే అంబర ఆశ్చర్యాలకు గురైపోతాడట. ఎలాంటి ఆశ్చర్యం అంటే, ఎందుకు ఆశ్చర్యానికి గురయ్యాడు అంటే, ఆ నరసింహయ్యలో కనిపిస్తున్నటువంటి ఆ దివ్య వర్చస్సు, ఆయన యొక్క తీక్షణ దృష్టి, అంటే ఆరా అంటాం కదా, ఒక వ్యక్తి సమక్షంలోకి వెళ్ళగానే కలిగేటువంటి ఒక ప్రశాంతత, ఆ వ్యక్తి ముఖారవిందం దర్శించగానే కలిగేటువంటి దివ్య తృప్తి, ఇన్నిటిని శుద్ధానంద భారతి అనుభవించి అడుగుతాడంట,
సరే అలా చేస్తుంది. ఎలా శుద్ధానంద భారతి మనకు ఈ నరసింహయ్యార్ గారికి తెలుసు అంటే, నరసింహయ్యార్ గారు రమణాశ్రమంలో అరుణాచలంలో ఉన్నప్పుడు ఈ శుద్ధానంద భారతి స్వామి కూడా ఆ యొక్క ఆత్మ సాక్షాత్కార అన్వేషణ కోసం అభిలాషకుడై ఉన్నాడట. ఆయనతోటే శృంగేరి పీఠంలో నుంచి అక్కడి నుంచి మళ్ళీ రమణాశ్రమము ఒక ఉపాసిని మహారాజ్ దగ్గర కూడా వచ్చాడట ఆఖరికి. ఇంకొక విషయం చెప్తే మనం ఆశ్చర్యానికి గురవుతాం. నేను కూడా అదే అనుకున్నాను. బాబా గారు సశరీరంతో ఉన్నప్పుడు మనం చాలా మంది అనుకుంటాం, అప్పుడు మనం లేకపోతేనే, అప్పుడు ఉంటే మనకి ఎంత బాగుండు, ఎలా ఉండేది, అసలు మనం ఇప్పుడు కొడుతున్నటువంటి కష్టాలన్నిటికీ విముక్తి కలిగించి నరసింహస్వామి పొందినటువంటి దివ్య సాక్షాత్కారాన్ని పొంది ఉండే వాళ్ళని గురువు యొక్క ప్రత్యక్ష సాంగత్యం చేత ఏదైనా పొందవచ్చు అని చెప్పుకుంటాం కదా. అలా ఈ శుద్ధానంద భారతీ స్వామి సాయినాథులు వారు సశరీరంగా ఆ ద్వారకామయిలో ఉన్నప్పుడు వారితో కలిసి కొద్ది రోజులు ఉన్నారట. కొద్ది రోజులు ఉన్నాడు, కానీ అక్కడ స్వాంతం లేదు. రమణ మహర్షి అటువంటి జ్ఞాని దగ్గర ఉన్నాడు, అక్కడ స్వాంతం లేదు. ఇలా ఈ ఒరే, నాకు సశరీరంతో ఉన్నప్పుడు ఆయన సాంగత్యము చేత కూడా మనసుకు స్వాంతన చిక్కలేదు. ఆయన సమాధి అయిన 18 సంవత్సరాలకు వచ్చినటువంటి బివి నరసింహస్వామికి ఆత్మ సాక్షాత్కారం ఎలా సాధ్యమయ్యింది అనేటువంటి ఆలోచన అతన్ని పట్టి కుదిపేసిందట. అప్పుడు సాకోరికి వెళ్ళాడు, ఉపాసిని మహారాజుని అడిగాడట. ఉపాసిని మహారాజ్ దగ్గరికి వెళ్తే ఉపాసిని మహారాజ్ చిరునవ్వు నవ్వి ఒక రోజు ఆయనకి శుద్ధానంద భారతీ స్వామికి విందు ఏర్పాటు చేశాడట. చక్కటి ఆహార పదార్థాలను వడ్డించి ఎవరు కూడా భోజనాన్ని కూర్చోలేదు. శుద్ధానంద భారతీ స్వామి వారికి ఒక్కరికే చక్కటి భోజనాన్ని చేశారు. చక్కగా ఆయన కూడా తిని సంతోషంతో ఒక ఆయనకి కేటాయించబడినటువంటి గది ఏదైతే ఉందో ఆ గదిలోకి వెళ్ళి చక్కగా తిరగానే ఒక కునుకు వేస్తే ఎంత సుఖంగా ఉంటుందో శరీరానికి అనుకుంటాం కదా, అలాంటి నిద్రలో ఉన్నాడట. ఆ నిద్రలో ఉన్న సమయంలో ఉపాసిని మహారాజ్ గది తలుపులు తీసుకుని లోపలికి వెళ్ళి అప్పుడు శుద్ధానంద భారతీ స్వామిని లేపి చెప్తాడట, నీకు నరసింహానికి ఇదే వ్యత్యాసము. ఎందుకు అతనికి ఆత్మ సాక్షాత్కారం లభించిందంటే ఒక లక్ష్యాన్ని ఎంచుకున్నాడు. తన గురు అన్వేషణ దానిలో ఉండేటువంటి సమస్త బాధలు తొలగేందుకు కావలసినటువంటిది ఏదో, నిద్ర లేదు, ఆహారం లేదు, ఒక సుఖమైనటువంటి వాసం లేదు. ఎక్కడ పడితే అక్కడ మట్టిలో పడుకున్నాడు, శ్మశానాల్లో పడుకున్నాడు, ఒక నిండుగా కట్టుకునేదానికి గుడ్డ లేదు, ఒక అంగన ధరించి ఎక్కడెక్కడ తిరగాలో తిరుగుతూ తన యొక్క లక్ష్యం నెరవేరేంత వరకు నిరంతర కృషి చేశాడు. అందుకే సాయి నాథుని యొక్క సమస్యల్లో ఈయనకేముంది, ఒరే ఆత్మజ్ఞానం కావాలి, ఆత్మ సాక్షాత్కారం కావాలని ఉంది, కానీ ఆత్మ సాక్షాత్కారాన్ని పొందేదానికి కావలసినమైన తీవ్రమైన కృషిని భారతీ స్వామి చేయలేకపోతున్నాడు అనేటువంటి విషయాన్ని ఆయన తెలియజేస్తాడనమాట. ఇకపోతే ఈ యొక్క భవంతి ఉంది కదా, ఆ భవంతి శాశ్వత భవనం అనేది ఏర్పడలేదు. ఇలా మారుతూ ఉంది. పిల్లి కదా తన పిల్లల్ని మారుస్తూ పోతుంది కదా, అలా ఈ సాయి సమాజ్ అనేటువంటిది అలా అక్కడికి మారుతూ ఉంది. ఆ త్యాగరాజుని ఆయన భవంతి ఇచ్చిన తర్వాత ఆ ఖాళీ స్థలంలో ఎందుకు చేశారు, తర్వాత మరికొద్ది రోజులకి ఆ ఖాళీ స్థలానికి పడమటి దిక్కున 29,770 రూపాయలని పెట్టి మరికొంత స్థలాన్ని కొన్నారు. దాని 1952లో ఆ శాశ్వత భవనానికి భవన నిర్మాణం జరుగుతూ ఉంది. ఈయనకి బివి నరసింహ స్వామికి ఇప్పటిదాకా నేను అనేక సాయి ప్రచారాలు, ఉపన్యాసాలు ఇవన్నీ చేశాను, ఇంకా చెయ్యాల్సింది ఏదో ఉంది అనుకుంటూ శాశ్వతంగా ఈయనకి నేను ఉన్న చోట ఒక మందిరాన్ని ఏర్పరిస్తే బాగున్ను, సాయి మందిరాన్ని స్థాపిస్తే బాగున్ను అనేటువంటి ఒక ఆలోచన కలిగింది. ఈ 1952 గురు పౌర్ణమి నాటికి ఈ భవన నిర్మాణం జరుగుతూ ఉంది. ఇది జరుగుతూ ఉండగానే మందిరం యొక్క నిర్మాణం, శంకుస్థాపన నిర్మాణము చక్కగా జరిగి 1953 ఆ ప్రాంతంలో మా కుంభాభిషేకం లాగా నిర్వహిస్తారన్నమాట, కలశ పూజ. ఇక్కడ ఒక రకమైనటువంటి ఇది జరుగుతుంది. ఆ యొక్క గుడిలో జరగవలసినటువంటి కలశ పూజను వీటన్నిటిని కూడా ముహూర్తం నిర్ణయించి ఉదయం 11 గంటలకి కలశ పూజ అని చెప్పి సమయాన్ని నిర్ణయించారట.
కానీ బీవీ నరసింహస్వామి అలా కూర్చుని ఉండగా సాయినాథుడు అతనికి నీవు 11 గంటలకి ఈ యొక్క కలిస పూజను చెయ్యలేవు, కాబట్టి ఇప్పుడే ఆ పూజను నిర్వహించు అని చెప్పాడట. అది అంతర్వాణిగా చెప్పి ఆయన అయి ఉన్నారు కదా, అంతర్వాణిగా చెప్పిన దాన్ని విన్నాడు స్వామి. అప్పుడు దాకా 11 గంటలే చెప్పారు కదా, ఎవరు లేదు. అప్పటికప్పటికే హడావుడిగా అన్ని కార్యక్రమాలు చేసి ఒడివడిగా పైకెక్కి కలిసి పూజను కూడా ఉదయం 8:30 చేసేసి కిందకి దిగారట. తరువాత ఆయన ఉదయం 11 గంటలకి అక్కడ ఉన్నటువంటి ఆ మందిర సమీపంలో ఉన్నటువంటి బాత్రూమ్కి వెళ్ళి అక్కడ కాలు జారి పడ్డాడట. కాలు జారి పడ్డం వల్ల కాలు విరిగి ప్రమాదానికి గురయ్యాడట. చాలా రోజుల పాటు దానికి హాస్పిటల్లో ఉండి కూడా ట్రీట్మెంట్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి. కానీ అక్కడ ఉండి కూడా ఆయన ఏం చేశాడు, హాస్పిటల్లో తను ఉండేటువంటి ఆ గదినే ఒక సాయి యొక్క మందిరంగా మార్చేశాడంటండి. 62 సంవత్సరాల్లో పొందాడు అనుకున్నాం. ఇప్పుడు చూసుకుంటే మనము 1936 నుంచి ఒక 52, 20 సంవత్సరాల తర్వాత అయినా ఒక 52 ఆ ప్రాంతంలో అంటే అప్పటికి ఆయన ఎంత వృద్ధుడై ఉంటాడు, ఇంచుమించు 70-75 దాటేసి ఉంటాడు. ఆ సమయంలో కాలు విరిగినా కూడా మొక్కవోని ఆత్మస్థైర్యంతో తన యొక్క కార్యకలాపాలు చేసుకుంటూ పోతున్నాడు. వయోభారం ఒకవైపు, కార్యకలాపాల భారం ఒకవైపు, ఉన్నంత సేపు తన ఆ యొక్క గురువు యొక్క లీలా విభూతుల్ని ఎంతవరకు వ్యాప్తి చెయ్యాలో అంటే అంతవరకు. ఆయన 15 మందిరాలు స్వామి యొక్క స్వహస్తాలతో ప్రతిష్టాపన జరిగాయి అంటే మనకు అతిశయోక్తి కాదు. మన ఆంధ్రాలో మచిలీపట్నము, కర్నూలు ఇట్లా కొన్ని చోట్ల స్వామి యొక్క స్వహస్తాలతో ప్రతిష్టాపన జరిగినటువంటి ఘట్టాలు కూడా ఉన్నాయి. ఇంకా పోతే ఈయన పుస్తకాలు రాయడం చేయడం చేస్తూ ఉన్నాడు కదా. మొట్టమొదట్లో ఎక్కడ కూడా మందిరాలు లేనప్పుడు బయట ఒక ఖాళీ ప్లేస్ చూసుకోవడం, మనం వాకాళ్ళలో పెట్టుకున్నాం కదా, మందిరం ఒకవైపు ఖాళీ స్థలం ఒకవైపులో కార్యక్రమం ఎలా పెట్టుకున్నామో అలా చేసి కోయంబత్తూరులో ఒక కార్యక్రమాన్ని జరుపుతూ ఉన్నారట. భజనలు అవన్నీ చేస్తూ ఉంటే సాయి చిత్రపటం పెట్టి ఉంటే ఆ లీల తర్వాత అసలు మరీ సాయి భక్తుల సంఖ్య పెరిగిపోయిందంటండి. అంటే ప్రత్యక్ష అనుభూతిని ప్రత్యక్షంగా దర్శించారు, చూశారు, ప్రత్యక్ష అనుభూతిని చెందారు. కాబట్టి ఇంకా ఒకరి ద్వారా ఒకరు చెప్పుకుంటూ అనంతమైన వ్యాప్తి కలిగిందట సాయి తత్వ ప్రచారానికి. ఆయన 65 శాఖలు, 65 1952 నాటికి 53 నాటికి 65 ఉన్నాయి 1943 నాటికి. ఇప్పుడు 75 శాఖలు, దానికి మళ్ళీ ఉపశాఖలు, 15-16 మందిరాల పైన వ్యాప్తి చెంది ఈ కోయంబత్తూరులో ఏం లేదు జరిగింది, భజన అష్టోత్తరాలు ఇవన్నీ జరుగుతూ ఉంటే ఆ భజన జరుగుతున్న సందర్భంలో ఒక పెద్ద నాగు సర్పం ఒకటి వచ్చి ఆ బాబా యొక్క చిత్రపటం ముందు పడగ విప్పి నిలబడిందంటండి. పడగ విప్పి అలానే ఉండి ఏమాత్రం పోయిన వాళ్ళు కూడా ఏం చేయట్లేదు. చాలా మంది భక్తులు అయ్యో నాగేశ్వరుడు వచ్చాడని చెప్పి కొంతమంది పాలు కూడా తీసుకువెళ్లి పెడితే చక్కగా తాగి అలానే పడగెత్తి 24 గంటల పాటు, ఏదో ఒక గంట 2 గంటల పాటో కాదు, 24 గంటల పాటు అలానే నిలబడుకున్న ఆ సర్పము తెల్లారి ఉదయం అలా కిందకి దిగుతూ ఆ పక్కన ఉన్నటువంటి ఆ పుట్టలోకి వెళ్ళిపోయిందట. అది అందరూ చూశారట. అసలు ఎంత గొప్ప లేదని చెప్పి అందరూ ఇదైతే మరి కొద్ది రోజులకి అక్కడ నాగసాయి మందిరం అనేటువంటి ఒక మందిరం కోయంబత్తూరులో వెలిసిందట. ఆ వెలిసిన తర్వాత కోయంబత్తూరులో శాఖ, ఇక్కడ పత్రికలకు శాఖ, శారద అనేటువంటి ఆవిడ స్వామికి పర్సనల్ సెక్రటరీగా ఉండేదట. స్వామి గారి యొక్క ఉపన్యాసాలు ఎక్కడ జరుగుతున్నాయి, ఏ టైంకి ఎక్కడికి స్వామి అటెండ్ అవుతుంటారు, మరియు స్వామి రాసేటువంటి వ్యాసాల్లో ఏమన్నా సరిదిద్దాల్సినవి ఉంటే అవన్నీ చూసేదంట ఆవిడ. ఆమెకు ఒక రోజు ఒక సందేహం వచ్చిందట, స్వామి సాయినాథుడే అంతటా నిండి ఉన్నాడు, అందరు సర్వదేవతా స్వరూపాయ సాయినాథాయ నమః అనేటువంటి ఒక నామం కూడా మన అష్టోత్తరంలో ఉంది కదా, మరి అన్ని దేవతల స్వరూపమైనటువంటి వాడు సాయినాథుడు కాబట్టి సాయినాథుని ఒక్కరిని ఆరాధిస్తే సరిపోతుంది కదా, లక్ష్మి, విష్ణువు, శివుడు వీళ్ళందరినీ ఎందుకు ఆరాధించాలి అని చెప్పి ఇప్పుడు అందరు కూడా కొట్టుకొని చచ్చేది అదే కదా. ఒక్కరిలోనే అన్నీ ఉన్నప్పుడు అది నీ యొక్క మానసిక స్థితిని బట్టి ఆధారపడి ఉంటుంది. ఏ ఒక్కరిని ఎవరికి అదే నరసింహస్వామి చెప్తాడు, అమ్మా విశ్వమంతా ఆయన దేహమే అనుకుందాం, ఆయన దేహంలోనే వీళ్ళందరూ ఉందనుకుందాం. అలాగే ఇప్పుడు నన్ను చూస్తున్నావు కదా, నరసింహ అనేటువంటి ఈయన
ఈ దేహానికి సంబంధించి ఏ అవయవం నాది నాది ఇప్పుడు మనం చూడండి, ఇదేంటి అంటే నా చెయ్యి అంటాడు. నా చెయ్యి అనేవాడు ఎవడు? లోపల ఉన్నవా. ఇంద్రియాలు విడివిడిగా నేను అంటామే గాని ఎవరు నువ్వు అనంటే నేను అని హృదయం మీదకి వెళ్తుంది. ఆ లోపల అంతర్యామిగా ఉన్న వైపే మనం చూపిస్తాం. ఆయన అంటాడట, ఉదాహరణగా చెప్తాడట అంకి, అమ్మా నరసింహగా నేను కనిపిస్తున్నాను కదా, ఈ నరసింహగా ఈ దేహం ఎలా తెలియదు పంచభూతాలతో నిమిత్తం ఓకే సరే, కానీ కళ్ళు, ముక్కు, చెవులు, ఇవి నోరు, ఇవన్నీ ఉన్నాయి. ఇంకా కూడా బాహ్యేంద్రియాలు ఇవి, ఇంకా కూడా అంతరేంద్రియాల్లో మనసు, బుద్ధి అన్నారు. సరే, ఒక శరీరంలో అవయవాలను తీసుకుందామమ్మా. అవయవాలు తీసుకుంటే గుండె చేసే పని ఏంటి, కాలేయం చేసే పని ఏంటి, చిన్న ప్రేగు చేసే, ఇట్లా అనేక అవయవాలు వాటి వాటి చర్యలను అవి చేస్తూ ఉన్నాయి కదా. వీటిల్లో ఏది లేకపోయినా ఈ దేహం సరిగ్గా ఉంటుందా? అందుకని వివిధ దేవతా రూపాలను ఆరాధించడం అనేది సబబే అన్నట్లుగా ఆమెకి చెప్తాడు. అంతటా నిండి ఉంది ఆ భావన మనకి ఉదయించినప్పుడు మనం అలా చేయడం అనేది వేరు. ఇప్పుడు ముఖ్యమంత్రి, రాష్ట్రాలకు ముఖ్యమంత్రి, దేశానికి ప్రధానమంత్రి, ఆ ముఖ్యమంత్రి కింద చేసే వాళ్ళు ఎంతమంది ఉంటారు? అలా అన్నమాట. అడ్మినిస్ట్రేషను ఇట్లా ఒక వ్యవస్థ స్థాపించబడినప్పుడు, ఒక సంస్థ స్థాపించబడినప్పుడు దాంట్లో అనేక రకాల సభ్యులు ఉంటారు, అనేక రకాల కార్యకలాపాలు చేసేవాళ్ళు ఉంటారు. అలానే ఈ విశ్వంలో వీళ్ళందరూ కూడా అని చెప్పి ఆమెకి చెప్తాడనమాట. అప్పుడు ఆమె అప్పటి నుంచి ఆమెకి ఆ అన్యభావన అనేది తొలగిపోతుంది. ఇక్కడ ఈ కళ్యాణ మండపాన్ని ఒకటి తయారు చేస్తాడు, 7 నాటకాలు రాస్తాడంటండి స్వామి. ఆ నాటకాలు రాయడము, ఆయన ఏర్పరిచినటువంటి మందిరంలో లక్ష్య అర్చనని మొదలు పెడతాడట 1940-50 ప్రాంతంలో. మొదలు పెడితే 52 కదా ఇది స్టార్ట్ అయింది, 56 ప్రాంతంలో మొదలు పెడితే అది అజరావంగా ఈ స్వామి నిర్యాణం తర్వాత కూడా కోటి అర్చనగా రూపాంతరం చెందిందట. అట్లా ఉంటుంది ఆ స్వామి యొక్క విధానం. ఇక